ప్రతి అమ్మాయి లైఫ్లో ప్రతి మంత్ వస్తున్న ఒక కామన్ రియాలిటీ పీరియడ్స్. పెయిన్ ఉంటుంది, బాధ ఉంటుంది, ఎంబారస్మెంట్ ఉంటుంది. కానీ ఇది సొసైటీలో డోంట్ టాక్ అబౌట్ ఇట్, బయటకు మాట్లాడకూడదమ్మా దాని గురించి అని అలా నేర్పించారు మనకి. చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళాలంటే భయం పీరియడ్స్ వస్తాయి. ఎందుకంటే అక్కడ వాష్రూమ్ సరిగ్గా ఉండవు, ఉన్న హైజీన్ ఉండదు, ప్యాడ్ చేంజ్ చేసుకోలేం కదా. అమ్మో వెళ్ళాలంటే భయం. స్టెయిన్ కనిపిస్తే అందరూ పాపం అన్నట్లు చూస్తారు, కనిపించకూడదు. ఆఫీస్కి వెళ్తే పీరియడ్స్ వచ్చిన ఆ పెయిన్ని ఓర్చుకుంటూ ఫేక్ స్మైల్తో కవర్ చేసేయాలి. గుడికి వెళ్ళకూడదు, ఇంట్లో ఏది ముట్టుకోకూడదు. ఇలాంటి అంత స్టిగ్మాలో బతుకుతున్నాం మనం. అడ్వాన్స్ అయిపోయాము, మారిపోయింది అనుకుంటున్నాం, కానీ కరెక్ట్గా దీనికి ఒక లా రూల్ ఏం లేదు. కానీ వీటన్నిటికీ చెక్ పెడుతూ సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఒక ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ ఇచ్చింది జూన్ 31న. మెన్స్ట్రల్ పెయిన్ ఆర్ మెన్స్ట్రల్ సైకిల్ ఆర్ దిస్ ఇస్ నో మోర్ అ ప్రాబ్లమ్, దిస్ ఇస్ నో మోర్ ఎ షేమ్, ఇట్ ఈస్ అ డిగ్నిటీ, ఇట్ ఈస్ ఎ లైఫ్ రైట్, ఫండమెంటల్ రైట్ అని సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా జడ్జ్మెంట్ ఇచ్చింది. ల్యాక్ ఆఫ్ యాక్సెస్ టు ప్రాపర్ హైజీన్ ఫెసిలిటీస్ ఇవన్నీ లేకపోవటం గర్ల్స్ యొక్క డిగ్నిటీకి అడ్డం పడుతున్నట్లు, వాళ్ళ ప్రైవసీ, వాళ్ళ ఆపర్చునిటీస్ని ఆపేస్తున్నట్లు సుప్రీంకోర్టు భావించింది. అసలు ఎందుకు ఈ జడ్జ్మెంట్ ఇచ్చింది? జయా ఠాకూర్ అనే ఆవిడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఎగ్నెస్ట్గా PIL పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అనేది వేశారనమాట. అప్పుడు ఆ కేసులో ఆ జడ్జ్మెంట్గా సుప్రీంకోర్టు ఈ ఫైనల్ ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ని తీసుకొచ్చింది. దీనిలో కోర్ డైరెక్టివ్స్ ఏంటంటే ఖచ్చితంగా ఫ్రీ శానిటరీ ప్యాడ్స్ ప్రతి స్కూల్లో ఇవ్వాలి, ఫంక్షనల్ టాయిలెట్స్ ఉండాలి, హైజీన్ ఉండాలి, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, దీని గురించి అవేర్నెస్ ఉండాలి, ఇంప్లిమెంటేషన్ ఇదంతా అడ్వైజరీ కాదు, ఇది మ్యాండేటరీ అని చెప్పింది. ఒకవేళ ఇవి ఫాలో అవ్వకపోతే ఆ స్కూల్స్ని రికగ్నిషన్ నుంచి తీసేస్తుంది, UGC రికగ్నిషన్ నుంచి తీసేస్తుంది. సొసైటీ మారాలని కోరుకుంటుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శ్రావ్య స్టడీ అండ్ లైఫ్ హబ్. ప్లీజ్ కామెంట్ బిలో యువర్ వాల్యుబుల్ సజెషన్స్ ఆర్ కామెంట్స్, ఎనీథింగ్. అండ్ ఇలాంటి కంటెంట్ ఇంకా చెప్తాను, మంచి కరెంట్ అఫైర్స్ చెప్తాను. కమింగ్ అప్ నేను బడ్జెట్ గురించి కూడా డిస్కస్ చేస్తాను. క్లియర్గా, క్రిస్ప్గా, క్లియర్ పాయింట్స్ ఇస్తాను. UPSCకి కానీ, APPSCకి కానీ, TSPSకి కానీ రిలేటెడ్గా ఎగ్జామ్ ఓరియంటెడ్లో కూడా పాయింట్స్ ఇస్తాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.